ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందండి? శ్రీ గురుభ్యో నమః. మహాగణపతి నమః. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మే నెల మాసం వైశాఖ మాసంలో ముఖ్యంగా విశాఖ నక్షత్రం 4వ పాదము, అలానే అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనకు లగ్నాతు చతుర్థంలో రాహు సంచారం చేస్తున్నాడు, పంచమంలో శని శుక్రుడు, అలానే బుధుడు షష్ఠ నుంచి సప్తమ స్థానం రవి బుధుడు, అష్టమంలో గురువు, అలానే భాగ్యంలో నీచస్థిలో కుజుడు, దశమంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా అర్ధాష్టమ రాహు మొదలైంది వీరికి మే మాసం 18వ తారీఖు నుంచి. కాబట్టి ఏ పని మొదలుపెట్టినా విసుగు, చింతన, అజాగ్రత్త లాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం కొద్దిగా వృద్ధి రేట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. శని శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంతవరకు దాంపత్యాన్ని సుఖజీవనం కానీ, లేదా పూర్వజన్మ అంటే మనకు ఆస్తి తగాదాలు ఉంటాయి పరిష్కారం రావటం కానీ, ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ విచ్ఛిన్నం అయిపోవడం కానీ, అలానే ఈ యొక్క బుధుడు రవి సప్తమంలో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేసేవారంటే జాతకరీత్యా యుగప్రదంగా ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి. అలానే వీరికి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆయుర్దాయానికి ఎటువంటి లోటు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆరోగ్యాన్ని తాత్కాలికమైన అనారోగ్యమే కానీ పర్మనెంట్గా అనారోగ్యం అనేది ఉండదు. తాత్కాలికంగా ఆరోగ్యంగా బయటపడే అవకాశం ఉంటుంది. అలానే కుజుడు వీరికి ఈ యొక్క 9లో ఉంటున్నాడు నీచస్థితిలో. ఏది పట్టుకున్నా మట్టిపాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది పెట్టుబడులు కానీ నూతన కార్యక్రమాలు కానీ ఏవి చెప్పకపోవడం మంచిది. నూతన కార్యక్రమాలు ఏవి చేపట్టినా ఆ మట్టి అది కరిగిపోవటం, లేదైనా మీరు పెట్టగానే ఆ యొక్క డబ్బు అంతా దిగిపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ట్రేడ్ మార్కెట్లో కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నష్టాన్ని చెవి చూసుకునే ప్రయత్నం చేయకుండా కొంత మౌనంగా ఉండడం మంచిది. సమయం అంది కాదనుకోవటం. తర్వాత కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారు కానీ, వృత్తిలో కానీ ఉద్యోగాల్లో చేసే వ్యాపారాలు కానీ, ఉద్యోగం చేసేటువంటి వారు కానీ, కేతు 10లో ఉన్నాడు కాబట్టి అనుకున్నంత స్థాయిలో హైక్ రాకపోవటం, ప్రమోషన్స్ రాకపోవటం, అనుకున్న స్థానంలో బదిలీలు కాకపోవటం జరిగే అవకాశం ఉంటుంది. వాడిని చింతించకూడదు. గ్రహస్థితి అనుకూలం లేదు, సమయం మళ్ళీ వస్తుంది అని అనుకోండి, లేదా సమయం లేదనుకోండి, ఇక్కడితో ఇక సమాప్తి అనుకోండి, అంతవరకే తప్ప మనకి అనుకూలంగా రావాలి ప్రతిదీ మనం అలా ఆలోచిస్తే కష్టం. జీవితంలో కొన్ని లోటుపాట్లు సహజంగా ఉంటాయి కాబట్టి ఈ కేతు దశమంలో ఉన్నాడు. అనుకున్న రీతిలో మనకు వ్యాపారంలో కానీ, వృత్తిరీత్యా కానీ, ఉద్యోగంలో కానీ అంతగా డబ్బు రాణింపు ఉండకపోయినా కానీ కొంత గొప్ప మీకు అనుకూలంగా ఆకస్మికంగా కొన్ని అవసరాలు తగ్గట్టుగా డబ్బులు వస్తాయి.